థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అసలు చర్చలోకి వెళ్ళే ముందు నేను డిబేట్ క్యాన్సిల్ అయిందని బాధపడిపోయారు పాపం. బాధపడ్డారు, అది ఏంటో అర్థం కాల. సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు, మీ ఫోటో పెట్టి నా ఫోటో పెట్టి ఏదో జరిగింది, ఎవరో ఆపమన్నారనో. రాజు గారు ఏం మాట్లాడారో నాకు తెలియదు కానీ ఏదో ఆనందం, సునకానందం అంటారు. అదే అది కొంచెం వెబెట్టు మాట అయినా చాలా బూతులే అది. అదే సంతృప్తి పడినండి. అలాగా గోబెల్స్ ప్రచారంలో ముందుంటారు, గోబెల్స్ ప్రచారం చేయటం, అబద్ధ ప్రచారం చేయటం సహజమే కదా వాళ్ళకి. సహజ నైజాన్ని మనం కాదనలేము. నిన్న ఏం జరిగిందో మీకు నాకు తెలుసు. నేను నిన్న చాలా ఒత్తిడిగా ఉన్నాను. న్యూ ఇయర్ గ్రీటింగ్స్లో ఉదయం నుంచి మీరు చాలా 9 నుంచి రాత్రి దాకా కంటిన్యూగా ఉన్నారు. కొంచెం ఇబ్బంది ఏమవుతుందో అంటే కాదండి మీరు వస్తే బాగుంటుందని అన్నారు. పైగా పూల గారు కూడా ఉన్నారు. సంతోషంగా నేను ఒప్పుకున్నాను. కూర్చున్న తర్వాత అనుకోకుండా రేవంత్ గారి కార్యక్రమం రావటం, ముఖ్యమంత్రి గారిది ప్రధానమైన అంశం కనుక ఉభయ రాష్ట్రాల వివాదాలు ప్రత్యేకించి 2 రాష్ట్రాల సమైక్యత దెబ్బతినకుండా చూసుకోవటం, 2 ప్రముఖమైన వివాదాన్ని పరిష్కారం కోసం చేసే కృషి, పైగా దాని మీద రాజకీయ పోరాటాలు, రాజకీయ ప్రయోజనాల కోసం పోరాటాలు, జరుగుతున్న పోరాటం ఏంటి, వాస్తవ పరిస్థితికి భిన్నంగా రాజకీయ పోరాటాలు, తమన్నప్పుడు ఒక రకంగా లేనప్పుడు ఒక రకంగా ప్రచారం చేయడంలో తెలంగాణలో కూడా దాన్ని ఒక ఆయుధంగా వాడుకోవడం కోసం చేసే ప్రయత్నాన్ని తిప్పికొట్టడం కోసం ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం కనుక మీరు అడిగారు. వెయిట్ చేసాం. రెస్పాన్సిబుల్ మీడియాగా దేనికి ప్రయారిటీ ఇవ్వాలి లేదా ఏదైనా ఆపాలంటే అది మాకు తప్పదు. ఒకసారి ప్రధానమంత్రి గారిది కానీ ముఖ్యమంత్రి గారిది కానీ ప్రధానమైన అంశాలు వచ్చినప్పుడు తప్పకుండా మీరు తీసుకుంటారు. డిబేట్లో అనేక సార్లు జరిగినాయి. నిన్న జరగటం కాదు, అనేక సార్లు జరిగినాయి. దానిలో నిన్న కూడా అందువల్ల ఇదేం పారిపోయేదో లేకపోతే డిబేట్ చేసే ఏదో పారిపోతాం వాళ్ళంటే ఇదవుతామా, రాజకీయ వ్యవస్థలో ఎన్ని లేవు. 44 సంవత్సరాలుగా ఎన్నో చూస్తూ ఉన్నాం. సో ఓవరాల్గా బుచ్చి చౌదరి గారు, మీరు చాలా సీనియర్ పార్టీలో, చాలా అంటే చాలా సీనియర్. ఇప్పుడున్న వాళ్ళల్లో చంద్రబాబు నాయుడు గారు, మీరు, అయ్యన్న, యనమల గారు, లైమ్ లైట్లో లేడనుకోండి, ఇప్పుడు అశోక్ గారు పరోక్ష రాజకీయాలకు వెళ్ళిపోయారు అనుకోండి, గవర్నర్ గెలిపారు. సో డైరెక్ట్గా ఉన్న వాళ్ళం మేము ముగ్గురం కనపడతాం. ప్రధానంగా ఉన్న వాళ్ళలో 82 నుంచి మీ తర్వాత జనరేషన్ అంటే సోమిరెడ్డి, ఇప్పుడు కొత్త వాళ్ళంతా తర్వాత సోమిరెడ్డి గారు వాళ్ళంతా తర్వాత వచ్చిన వాళ్ళు జనరేషన్ ఉన్నాయి. అదే మొదటి జనరేషన్లో వాళ్ళం మేము ఉన్నాం. ఏంటి ఏమన్నా అసంతృప్తి ఎట్లాంటిది ఏమన్నా ఉందా మీ అందరిలో? అసంతృప్తి ఏముండదండి. ఇప్పుడు పార్టీ కొత్తగా నిర్మాణ దశలో వెళ్తుంది. నేను గమనించింది ఏంటంటే 82లో ఉన్న విధానాలు వేరు, నేటి రాజకీయ విధానాలు వేరు. సహజంగా కాలానుగుణంగా అన్ని రాజకీయ వ్యవస్థల్లో మార్పు వచ్చింది, దేశవ్యాప్తంగా వచ్చింది. ఒకటి, పార్టీల్లో సిద్ధాంతాల ప్రకారం పోరాటం ఒక ఎత్తు అయితే, సిద్ధాంతం కాదు ఆ తాత్కాలిక అవసరాలను బట్టి పార్టీలు నడుపుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉంది. ఒకటి, పార్టీలు ఫిరాయించేవాళ్ళు, పార్టీలు మారేవాళ్ళు, అవసరాన్ని బట్టి పార్టీలు మార్చేవాళ్ళు కూడా మనం చూస్తున్నాం. అది ఒక వ్యవస్థలో కాదు, అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని చోట్ల జరిగేది. వాళ్ళకి జాతీయ పార్టీలు కావచ్చు, ప్రాంతీయ పార్టీలు కావచ్చు, అన్ని చోట్ల జరుగుతున్న పరిణామాలే మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే కొత్త తరం వస్తుంది. 82లో మేమందరం కూడా యువకులు, 25 నుంచి 35, 40 ఏళ్ల లోపల వాళ్ళు ఎక్కువగా వచ్చాం. చదువుకున్న యువకులు తెలుగులో వచ్చారు. వాళ్ళ కాలం మారింది, వాళ్ళ కొత్త తరం వస్తుంది. మా తరం చాలా వరకు కొంతమంది కాలం చేశారు, కొంతమంది తెరమరుగైపోయారు, చాలామంది కాలం ఉన్నవాళ్ళు చాలామంది అన్ని పార్టీలు. అప్పుడు ఏంటంటే ఒక కుటుంబంలాగా ఉండేవాళ్ళం. 82 నుంచి మేమందరం కూడా జిల్లాల్లో సమైక్యంగా ఉండేవాళ్ళం, కలిసికట్టుగా వెళ్ళేవాళ్ళం. పార్టీ సిద్ధాంతం పోయటంలో ఒడిదుడుకులు ఉన్నా కూడా ముందుకు సాగేవాళ్ళం. ఏదన్నా విభిన్న అభిప్రాయాలు ఉన్నా కూడా ఏకంగానే ఉండేది జిల్లాల్లో. ఇవాళ ఆ పరిస్థితి లేదు. జిల్లాల స్వరూపం మారిపోవడంలో అందరం మనం అనే భావన పోయి నేను నా ప్రాంతం అనే భావన పెరగడంలో కూడా కొన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి. పైగా ఏంటంటే ప్రభుత్వాలు కూడా ఆర్థిక పరిస్థితులు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. మనం సహజం కదా. అది ఏమవుతుందంటే విభజన వల్ల కొంత నష్టపోయాం, విభజన తర్వాత వచ్చి మళ్ళీ అధికారం కోల్పోవడంలో కొంత నష్టపోయాం. ఇవాళ మళ్ళీ అన్నింటినీ సరి చేసుకోవడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ప్రభుత్వానికి ఉన్న లిమిటేషన్స్ను మనం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నాయకత్వం ఎక్కడ, ఇప్పుడు సీనియర్లో కొంతమంది ఉన్నమాట యథార్థం, కొంతమంది మాకు ఇంకా ఏదో కావాలని కోరుకోవడంలోనో రాలేదన్న భావనలోనో ఉంటుంది. అనుభవించిన వాళ్ళు కూడా బాధపడితే అది బాధ. పార్టీ ద్వారా అన్ని విధాలు, ఇది మంచి పాయింట్. ఇది పార్టీ వాళ్ళు అన్ని విధాలు లబ్ధి పొందిన వాళ్ళు కూడా. నిన్న డిబేట్ అయిపోయిన తర్వాత విక్రమ్ పూలా గారు నేను పర్సనల్గా కాసేపు మాట్లాడుకున్నాం. అప్పుడు కూడా ఇదే వచ్చింది. ఇప్పుడు మీరున్నారు, మీరు ఎమ్మెల్యేగానే ఉండిపోయారు,
7 సార్లు గెలిచాము, ఎమ్మెల్యేగా ఉన్నాం. 7 7 సార్లు నెలలు ఎమ్మెల్యేగానే ఉన్నారు. రామారావు గారి ఆఖరి క్యాబినెట్ 7 నెలలు మంత్రిగా చేశాను. ఆ 7 నెలలు ఏదో అపధరం మంత్రిత్వం లాగా ఉంటుంది ఏదో చేసాము. సరే, సీనియారిటీ ఉన్న సమర్థతను వాడుకోవటం ప్రధానం. సరే, అనేక ఈక్వేషన్లు ఉంటాయి, పార్టీ ఈక్వేషన్లు ఉంటాయి, కొత్త తరాన్ని పాత తరాన్ని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్ ద సేమ్ టైం హానెస్టీకి సిన్సియారిటీ కూడా పెద్దపీట వేయాల్సిన అవసరం ఉంటుంది. అది కూడా జరగాల్సిన అవసరం. కానీ వివిధ ప్రాంతాల మధ్య సమతుల్యం పాటించడంలో కొన్ని ఒడిదుడుకులు వస్తాయి. సామాజిక వర్గ